ఇప్పుడు ఏది పట్టుకున్నారు ఆయన? త్రిశూలము. ఈ త్రిశూలము ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. శంకరుడు ఎప్పుడు పట్టుకున్నా త్రిశూలమే పట్టుకుంటాడు. త్రైగుణ్యం శూలమేతస్యాపరసు సత్యనిష్టత అని శివసహస్రనామ స్తోత్రంలో ఆయన నామాల గురించి ఆయుధాల గురించి వ్యాఖ్యానం చేస్తారు వ్యాసుడు. ఆయన త్రిశూలం పట్టుకుంటారు. త్రిశూలము ఎలా ఉంటుంది అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. పైన 3 ఉంటాయి ఇలాగా, ఏదో 3 స్ట్రైట్ గా ఉండకపోతే కొంచెం మీరు ఇష్టం వచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. దానికి ఏం పెద్ద నష్టం ఏం లేదు. అదే బంగారం గొలుసు చేసుకోవచ్చు, ఉంగరం చేసుకోవచ్చు. ఇలా మీ ఇష్టం వచ్చిన డిజైన్ వేయాలి. కానీ ఆ 3ంటిని విడివిడిగా ఉంచేస్తే 3 మేకులు అయిపోతాయి. త్రిశూలం అనగా ఏమి? ఈ 3 ఉండి పైన ఈ 3 కలిపి ఒక కర్రలో కలిపోతాయి. ఆయన ఎప్పుడు ఆ పైన వాటిని పట్టుకోడు, విడిగా వేటిని పట్టుకుంటాడు? ఈ 3టికి ఆధారమైనటువంటి శూలాన్ని పట్టుకుంటాడు. ఈ శూలం మీద ఏమున్నాయి? 3 ఉన్నాయి. ఇది త్రిశూలము. ఆయన పట్టుకున్నది శూలాన్ని, పైన 3 ఉంది. ఈ 3కి ఆధారమైన శూలాన్ని ఆయన పట్టుకున్నాడు. ఇది శివుడు పట్టుకోవడం అంటే. ఈ పైనున్న 3 ఏవి? బాగా వినండి. సత్వ రజస్తమో గుణాలు, జాగృత స్వప్న సుషుప్తులు. ఇవి 3తో ఉంటాయి. ఈ 3తో ఉన్నవే సత్వం అంటే ఎక్కడో ఉండదండి, ఇక్కడే కాసేపు ప్రశాంతంగా ఉంటుంది. ఉపన్యాసం వింటున్నంతసేపు మనకి తెలిసిపోయింది, అన్ని విషయాలు తెలిసిపోయే, ఇంకా మనంత జ్ఞాని ప్రపంచమునందు లేడు అన్నట్టుగా సంతోషం కలుగుతుంది. ఇప్పుడు సత్వమునందున్నాడు. బయటికి వెళతాడు. ఆటోవాడు ఇక్కడేనాయా ఇంద్రపాలెం వస్తావా అంటే 25 రూపాయలు ఇవ్వండి అంటాడు. 25 రూపాయలు 100 రూపాయలు వద్దు అంటాడు. వాడితో జట్టి పడిపోతాడు. ఏమైంది? రజోగుణము. కాసేపు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర వచ్చేస్తుంది, తమో గుణము. మళ్ళీ నిద్ర లేచాడు, సత్వగుణము. మళ్ళీ ఎక్కడికో వెళ్ళాడు, రజోగుణము. మళ్ళీ కాసేపు ఆగాడు, తమో గుణము. ఎప్పుడు ఎందులో తిరుగుతున్నాడు? ఎన్ని సంవత్సరాలు బతికాడు పక్కన పెట్టేయండి, ఎందులో తిరిగాడు? 3 సత్వ రజస్ తమస్. ఒక ఆయన 90 ఏళ్లు బతికాడు. ఏమంటే 90 ఏళ్లలో ఏం చేశారు నాకు చెప్పండి అని మీరు అడిగారు అనుకోండి. ఆయన ఏదో చెప్తాడు. సరే అవన్నీ వద్దండి, నేను 3 ప్రశ్నలు అడుగుతా. ఈ 3 కాకుండా మీరేమైనా చేశారా? 1, మీరు మెలకువగా ఉండుట ఉన్నారా లేదా? ఈ 80 ఏళ్లలో ఉన్నానయ్యా. నిద్రపోవుట, కల వచ్చేట్టుగా నిద్ర వచ్చుట, అలా పడుకున్నారా లేదా? పడుకున్నాను. గాఢ నిద్రయందుండుట ఉన్నారా లేదా? ఉన్నాను. ఇలా గాఢ నిద్ర, కల వచ్చేటట్టుగా పట్టిన నిద్ర, మెలకువగా ఉండుట, ఈ 3 కాకుండా ఇంకోలా ఏమైనా ఎప్పుడైనా ఉన్నారా? ఎప్పుడు లేడు. ఈ 3లోనే ఉంటాడు. ఉంటే లేచుంటాడు. లేచున్నాడంటే ఏమిటి దాని అర్థం? నేను లేచిపోయానంటూ ఉంటాడు. నేను లేచిపోయానంటే ఏమిటి లేచిపోయాడు? వాడి బుర్ర. తెలివిగా ఉన్నాడు అంటే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కన్ను చూస్తోంది, ముక్కు వాసన చెప్తోంది, చెవు వింటోంది, లేచి ఉన్నాడు. నిద్రపోయాడు, కలొస్తోంది అంటే ఏమిటి దాని అర్థం? ఇంకా కన్ను మనస్సులోకి వెళ్ళింది, చెవు మనస్సులోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ కన్ను చూడదు, ఇలా విప్పే ఉంటుంది. కొందరు కళ్ళు తెలిసి నిద్రపోతుంటారు. ఆ నిద్రపోతున్నప్పుడు మీరు ఎదురుగుండా పట్టుకెళ్ళి గులాబీ పువ్వు పెట్టారు అనుకోండి, వాడేం చూడడం. అంటే కన్నుంది, కానీ కన్నుకి చూడగలిగిన శక్తి మనస్సులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మనస్సు ఏం చేస్తుందో తమాషా చేస్తుంది. వీడు ఇంతకు ముందు ఎప్పుడో కాశీ వెళ్ళాడు. ఇప్పుడు ఇవాళ రాత్రి వీడు మళ్ళీ కాశీ వెళ్ళినట్టు, కాశీలో గుడి, కాశీలో లింగం అన్ని చూపిస్తుంటుంది. ఇప్పుడు స్వప్నము అదో సినిమా తెర మీద చూపిస్తూ ఉంటుంది. అది కాసేపు ఆ స్వప్నంలో ఆడుకుంటాడు. ఆ తర్వాత మనస్సు కూడా అలిసిపోయి ఈ ఇంద్రియాల్ని, ఈ మనస్సుని మూట కట్టేసుకుంటుంది. మూట కట్టేసుకుని భుజాన్ని వేసుకుని ఇంద్రియాల్ని, ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఆత్మలోకి వెళ్ళిపోయి ఆత్మ వీటిని అన్నింటినీ కూడా జో అచ్యుతానంద జో జో ముకుంద అని పడుకోబెట్టేస్తుంది. ఇంద్రియాలు మనస్సు లేవనుకోండి, ఏమీ తెలియదు, అలా పడుంటాడు. ఇంట్లో ఉన్న ఆయన తలుపులన్నీ వేసేస్తాడు, తను కూడా బయటికి రాలేడు, తాళాలు కనపడకపోతే అలా వేసేసుకుని నిద్రపోతుంటాడు. ఇంట్లో ఉన్న ఆయన నిద్రపోతుంటే ఇంట్లోకి వెళ్లకుండా ఒకటి తిరుగుతుంటుంది. ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు అని గుర్తు. ఏమిటి? కుక్కోడు తిరుగుతుంటుంది బయట. కుక్క తిరుగుతోందంటే అమ్మో ఇంట్లో ఎవరో ఉన్నారనమాట, కుక్క ఉందని గుర్తు. అలా వీడు చచ్చిపోలేదు, ఇంకా బతికున్నాడని ఏమిటి గుర్తు? ఊపిరోటి కుక్కలా లోపలికి బయటికి తిరుగుతుంటుంది. దీన్ని ఎవడు తీయించాడు గాఢ నిద్రలో? వాడే ఈశ్వరుడు. వాడు లేకపోతే అది కూడా ఆగిపోద్దండి. అది ఆగలా, తీశాడు. ఎవరు తీయించాడు? ఇంకా ఈశ్వరుడు గురించి ఉన్నాడనడానికి మీకు ఇంకింతకన్నా ఉదాహరణ ఏం కావాలి? ఈ ఊపిరి 1,000,000 మంది వైద్యులు వచ్చారు, ఈశ్వరుడు తీయడానికి వీల్లేదు అన్నాడు. తీయించగలరా? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు
అందుకే అనాహతము అంటారు ఇక్కడ ధ్వనిని. అనాహతము అంటే ఏమిటో తెలుసా అండి? ఒకరి చేత ఆపబడునది కాదు. గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంటుంది. ఈ లబ్ డబ్ అన్న ధ్వని ఏమిటో తెలుసా అండి? పరమేశ్వరుడు దేవాలయంలో ఎదురుగుండా సుప్రభాతం చెప్పి తలుపులు తీయగానే గంట కొట్టడం మొదలెడతారు. ఘంటాపాణి అని ఉంటారు. తాడుకి గంట కట్టి ముందుకి వెనక్కి కొడతారు. కొడుతున్నప్పుడు గంటలు మోగుతున్నంతసేపు ఈశ్వరుడు ఉన్నాడని గుర్తు. గంటలు రాత్రి వేళ తాడేసి స్తంభానికి కట్టేస్తారు. గంటలు మోగట్లేదంటే ఏకాంత సేవ అయిపోయిందని గుర్తు. ఇంకా గుళ్ళోకి వెళ్ళిన దర్శనం ఇవ్వరు, ఏకాంత సేవ అయిపోయిందండి. ఈశ్వరుడు లేడా? ఉన్నాడు, కానీ ఏకాంత సేవ అయిపోయింది. అలా మనం ఈ శరీరం అంతా తయారైపోయిన తర్వాత పరమాత్మ లోపలికి వస్తారు. హృత్పుండరీకం పురమధ్య సగస్తం. ఇక్కడికి వచ్చి కైవల్యోపనిషత్తు అంటుంది, ఇక్కడే హృత్పుండరీకంలో కూర్చుంటారు చిన్న బిందు స్వరూపంతో. కూర్చోగానే గంట ప్రారంభం అవుతుంది. అదే గణ 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 లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ మోగుతూ ఉంటుంది. ఇది అనాహతము. ఈ ధ్వని ఎంతసేపు మోగుతుంది అంటే ఈ గంట మోగేటప్పుడు ఈశ్వరుడి వంక చూస్తూ ఉంటుంది సింహాసనం మీదకి. లబ్ అని మోగుతుంది. ఆయన అన్నాడు అనుకోండి డబ్, మళ్ళీ లబ్ డబ్. ఆయన ఎప్పుడు అంటాడు లబ్ అన్న తర్వాత అని వెళ్ళిపోతాడు, ఇంకా డబ్బా అందం. లేకపోతే డబ్ అంది అన్న తర్వాత చూసింది అని దిగిపోయాడు, లబ్ అందం. కాబట్టి మృత్యు ఎక్కడుంది? లబ్బకి డబ్బకి డబ్బకి లబ్బకి మధ్యలో మృత్యు ఉంది కదా. అంతే మృత్యు అంటే. అది ఆగిపోయింది. లబ్బని డబ్బండం మానేసింది, తిప్పిశారు కిందకి. అయితే డబ్బని లబ్బండం మానేసింది, తిప్పిశారు కిందకి. ఇది మీరు ఆపితే ఆగుతుందా? అయ్యయ్యో చాలా కాలం నుంచి మోగుతున్నావు పాపం, టేక్ రెస్ట్ ఫర్ టుడే అన్నారు అనుకోండి, అదేం ఆగదు. అబ్బే ఏమన్నా ఇంట్లో మంగళతోరణం కట్టారు, ఆగిపోకే అని మీరు అన్నారు అనుకోండి, అది ఆగిపోకుండా అయిపోతుంది అంతే. ఈశ్వరుడి శాసనం అయిపోతాయి. అనాహతము. మీ ప్రమేయంతో అది మోగదు, ఆగదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈశ్వర శాసనము చేత ఇది నడుచుచున్నది. ఈశ్వర శాసనము చేత ఇది నడుచుచున్నది అనబడేటటువంటి భక్తి పుష్కలమైతే, ప్రతి విషయంలో ఈశ్వరుణ్ణే చూడగలిగితే, ఈ భక్తి పండిపోతే, ఈ పండిపోయిన భక్తి జ్ఞానం అయిపోతుంది ఒకనాడు. ఆ జ్ఞానము చేత ఏమైపోతుంది? ఇంకా మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా ఈశ్వరుడిలోకే వెళ్ళిపోతాడు. దానికే మోక్షము అని పేరు. కాబట్టి ఇట్లాంటి స్థితిని ఎవరు ఇయ్యగలరు అంటే గురువు మాత్రమే తన వాక్కుల చేత లోపల ఉన్న అజ్ఞానాంధకారమును తొలగించి ఈశ్వరుడు ఎక్కడున్నాడో చూపించి చెప్పి మిమ్మల్ని భగవంతుడి వైపుకి నడపగలడు. ఇలా నడపగలబడమే చేతిలో తామర పువ్వులో లక్ష్మీదేవి ఉండడం, త్రిశూలాన్ని చేత్తో పట్టుకోవడం. ఈ పైన సత్వరజస్తమో గుణాలు, జాగృత్ స్వప్న సుషుప్తులు, ఈ మూడిటికి ఆధారమైనటువంటి ఆత్మ ఈశ్వరుడు ఇక్కడే ఉంటాడు. దీన్ని తురీయము అంటారు. అంటే తను సాక్షిగా ఉండి అవస్థల్ని చూస్తాడు. అవస్థ సాక్షీషి ఓహం అంటారు శంకరాచార్యుల వారు. నేను ఈ అవస్థలకి సాక్షిని, నేను అవస్థని కాను అంటారు. అలా ఉండడం తురీయము. కాబట్టి ఇప్పుడు అట్లాంటి స్థితిలో నీవు ఉండాలి సుమా. ఎప్పుడూ మూడవస్థల్లో ఉండడం కాదు. ఎవరు నిద్రపోయారు రాత్రి? నిద్రపోయినప్పుడు ఎవరు నిద్ర అనబడే సుఖంలో ఏం జరిగింది? అప్పుడు అసలు ఇంద్రియాలు ఏమయ్యాయి? కంటికి చూసే శక్తి ఎక్కడికెళ్ళింది? రాత్రి కల వచ్చింది కదా, ఆ కల ఎందుకు వచ్చింది? కలలో ఈ వస్తువులు ఎలా కలపడ్డాయి? కలలో ఉన్న వస్తువు లేచినప్పుడు లేదు, లేచినప్పుడు ఉన్న వస్తువు నిద్రలో లేదు, నిద్రలో ఉన్న వస్తువు జాగృతిలో లేదు, జాగృతిలో ఉన్న వస్తువు నిద్రలో లేదు. కాబట్టి నిద్రలో లేనిది సత్యమా? జాగృతిలో ఉన్నది సత్యమా? ఇది నిద్రలో ఉండట్లేదు, నిద్రలో ఉన్నది జాగృతిలో ఉండట్లేదు. ఒకసారి ఉన్నది ఓసారి ఉండట్లేదు, ఎప్పుడూ ఉన్నది నీకు కనపట్టాలి. ఏం ఆశ్చర్యం ఇది! ఇలాంటి వాక్కుల చేత ఈశ్వరుడి వైపుకు నడిపించడం త్రిశూలమును చేత పట్టుట. అంటే జ్ఞానము వైపుకి అడుగులు వేయిస్తాడు గురువు. కాబట్టి చేతిలో త్రిశూలమును పట్టుకున్నాడు. ఆఖరణ పట్టుకున్నది ఏమిటి? కమండలము. అంటే నేను ఇంకా అక్షమాల వాటి జోలికి నేను వెళ్ళటలేదు, ఇంకా వీటితోనే అయిపోతుంది కాలం అంతానని. దానివల్ల దోషమేం లేదు. కానీ ఒక మూర్తిని, ప్రధానంగా కూర్చున్న మూర్తి గురించి నేను మాట్లాడుతున్నాను.
కమండలువు, చేతిలో కమండలం పట్టుకుంటారు. ఆ కమండలం పట్టుకోవడంలో ఒక గమ్మత్తు ఉంటుంది. కమండలం అనగా ఏమి అంటే నీళ్లు పోసుకుని పట్టుకునేటటువంటి ఒక జగ్గు అని మీరు డిఫైన్ చేయకూడదు. అమరకోశం చూడాలి. అమరకోశం ఒక గమ్మత్తైన మాట మాట్లాడింది. కమ్ అనగా జలము, దానిని గర్భమునందుంచుకున్నది కమండలవు అంది. ఇలా పైన ఇలా యూ షేప్ లో తిరగబడిన యూ షేప్ లో ఉంటుంది, దాంట్లో నీళ్లు ఉంటాయి, దాన్ని కమండలము అంటారు. కమండలము దేని కొరకు అంటే కమండలానికి పాదుకలకి కొద్దిగా సంబంధం ఉంది. కమండలం చేత పట్టుకుని ఎందుకు తిరుగుతారో తెలుసా అంటే కమండలంలో నీరు ఉంటుంది. 10 మంది మధ్యలోకి వచ్చినప్పుడు వారి ప్రవర్తన చేత లోకం వారిని మరీ వెర్రివాణ్ణి చూసినట్టు చూడకుండా ఉండడం కోసమని కొంచెం కిందకి దిగి లోకం ఒప్పుకునేటట్టుగా ప్రవర్తించడం తప్ప అసలు వారికి అలా ప్రవర్తించకపోయినా నష్టము లేని స్థితిలో ఉన్నారు అని చెప్పడానికి కమండలం చేత్తోపట. అంటే నేను అనుకుంటున్నాను బహుశా నువ్వు చెప్పింది ఏమీ మాకు అర్థం కాలేదని చాలా మంది అనుకుంటున్నారని నాకు తెలుసు. ఎందుకన్నా తెలుసా అండి, నేను ఇప్పుడు దీన్ని ఒక ఉదాహరణతో చెప్తే మీరు తొందరగా పట్టుకుంటారు. రమణ మహర్షి అరుణాచలం చేరినప్పుడు ధ్యానం చెయ్యడానికి వెళ్ళినప్పుడు వారి ఒంటి మీద ఉన్న యజ్ఞోపవీతాన్ని తీసేశారు. రామకృష్ణ పరమహంస రాత్రుళ్ళు మారేడు చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసినప్పుడు యజ్ఞోపవీతం తీసి ముళ్ళుకి తగిలించేసేవారు. ఎందుకని అంటే నేను ఒక బ్రాహ్మణుడను, అసలు ఆ జ్ఞాపకం ఉండకూడదు, ఏదో ఒక ఫాల్స్ ఇంప్రెషన్, నేను బ్రాహ్మణుడను అంటే మళ్ళీ అహంకారం వచ్చేస్తుంది, అందుకని తీసేసేవారు. రమణులు తపస్సు చేసేటప్పుడు గోచి కూడా తీసేశారు. తీసేసి అవతల పారేసి పాతాళలింగం దగ్గర కూర్చుని తపస్సు చేశారు. తేళ్లు జెర్రిలు వచ్చేసి ఆయన తొడల కింద చేరి కొరుక్కు తినేసాయి, నెత్తురు అట్టలు కట్టేసి వారికి ఆత్మసాక్షాత్కారం అయింది. ఆత్మసాక్షాత్కారం అంటే లోపల ఉన్న వెలుగు తెలిసింది. లోపల ఉన్న వెలుగు తెలిసిన తరువాత ఈ పైన ఉన్నటువంటి వస్త్రముల యందు భ్రాంతి లేదు, లోపల ఉన్న ఆత్మ వస్తువే అంతటా కనపడుతోంది. కాబట్టి ఆయనకి గోచి పెట్టుకోవాలన్న భ్రాంతి కూడా లేదు, అది కూడా వదిలేసి తిరుగుతుండేవారు. ఆయన శిష్యులు కొంతమంది చూశారు. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది మన పరిస్థితి. ఆయన గోచి కూడా పెట్టుకోకుండా తిరుగుతున్నారు అనుకోండి, అయ్యా మీరు ఎంతటి మహాజ్ఞానైనా మీరు లోపల ఉన్న ఆత్మ వస్తువే నాకంతటా కనపడుతోంది, నాకు భగవంతుడు తప్ప ఇంకేం కనపట్టలేదు. ఈ శరీరం ఏమిటి, ఇది అసత్యం. అసత్యమైన వస్తువుకి మళ్ళీ అలంకారం ఏమిటి? చచ్చిపోయినటువంటి శవానికి చాలా అందంగా ఏమంటే కొలతలు తీసుకుని ఉండండి రేపటికి మంచి ప్యాంటు షర్టు కుట్టిస్తాం అన్నారు అనుకోండి, ఎందుకది? శవానికి ప్యాంటు షర్టు కుట్టించే టైలర్ని తీసుకురావడం ఏంటి? అర్థం లేని విషయం. అలా ఇది తనంత తాను అస్తిత్వము లేనిది, ఇది ధరింపబడినది ఆత్మచేత. ఆత్మని తెలుసుకోవడమే ఆత్మకు అలంకారం, శరీరానికి అలంకారం ఏమిటి? ఇది అసత్యం, దీనికి నేనేమి దానికి పోషణ ఉండదు, దానికి ఏం గోచీలు గీచీలు పెట్టాం అని చెప్పి ఆయన తిరిగారు అనుకోండి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఏమంటారు, పిచ్చాడంటే. ఎందుకని? ఆయన స్థితి నీకు అర్థం కాదు, అర్థం కాక అర్థం కాని స్థితిని ఒప్పుకోలేక ఆయనకి పిచ్చని నీకు పిచ్చి. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? వీడి కోసం శిష్యులు అన్నారు, మహానుభావ మీరు మహాజ్ఞాని మాకు తెలుసు, కానీ లోకమని ఇంకా మీ ఎత్తుకు ఎదగని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళ కోసం ఓ గోచి పెట్టుకుంటే తప్పేమిటి అన్నారు. ఆల్ రైట్, నేను ఓ గోచి పెట్టుకుంటే మీకు సంతోషమా? అలాగే పెట్టుకుంటాను అని ఓ గోచి ఓటాయని పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ గోచి పెట్టుకోవడం అన్నది ఎవరి కోసం? రమణ మహర్షి కోసమా? ఆయన స్థాయికి ఎదగని మన కోసమా? ఆయన కోసం కాదు, మన కోసం. రమణ మహర్షి సంధ్యావందనం చెయ్యాలా? రమణ మహర్షికి సంధ్యావందనం ఎందుకండి? ఆయన ఆత్మని తెలిసేసుకున్నవారు, ఆయనకి ఇంకా సంధ్యావందనం ఏమిటి? కానీ ఓ 10 మంది కూర్చున్నారనుకోండి, ఎవరో వచ్చి ప్రసాదం ఇచ్చారనుకోండి, ఎవరు ప్రసాదం, ఎవరికి ప్రసాదం, ఉన్నది ఒక్కటే వస్తువు అని అనగలరా? అందుకని 10 మంది కోసం అవును ప్రసాదం అని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవాలి. జ్ఞానిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలాగే జ్ఞానిని ఇమిటేట్ చేసే ప్రయత్నం కూడా చాలా ప్రమాదం. ఆ స్థాయికి వెళ్లిపోయిన తరువాత తాను జ్ఞాని అయిపోతాడు. అయిపోవాలి తప్ప ఒక జ్ఞానిని చూసి నేను కూడా అచ్చు జ్ఞానిలా ఉంటానండి అని చెప్పి మీరు కూడా జ్ఞానిలా ఉండే ప్రయత్నం చేయడం మొదలు పెట్టారనుకోండి, అలాంటి ప్రయత్నం చేస్తే లేనిపోని ప్రమాదాలు వస్తాయి. ఆయన చేసినట్టు మీరు చెయ్యకూడదు. ఆయన తేళ్లు జెర్రిలు కుడుతుంటే బాహ్యస్ఫురణ లేకుండా తపస్సు చేయగలరు, మీరు చేయగలరా? మీరు చేయలేనప్పుడు మీరు రమణ మహర్షిని ఎలా ఇమిటేట్ చేస్తారు? మీరు చెయ్యకూడదు. జ్ఞానిని కానీ అజ్ఞానిని కానీ వీళ్ళిద్దరిని ఆదర్శంగా పెట్టుకోకూడదు. జ్ఞాని చిట్ట చివరికి జ్ఞాని అవుతాడు, అంతేకాని జ్ఞానిని చూసి ఆయన ఎలా ఉన్నాడో నేను అలా ఉంటానని అనకూడదు. మీరు
కాబట్టి ఏమైంది అంటే ఆ స్థాయికి కిందకి దిగుతారు. అలాగే దత్తాత్రేయుల వారు పుట్టుక చేత, ఆయన సద్గురువు, పుట్టుక చేత తాను దత్తము చేసుకున్న నారాయణ స్వరూపం అది. ఆయన ఇంకెవరిని ఉపాసన చెయ్యాలి? ఆయన ఎవరి పట్ల భక్తిగా ఉండాలి? ఇంకా ఆయనకి తెలుసు ఆయన ఆత్మవస్తువు అని. అయినా లోకమన్నదొకటి ఉంది. అదే కార్తవీర్యార్జునుడితో చెప్పారు ఆయన. లోకము అన్నదొకటి ఉంది. ఆ లోకము వీళ్ళని చూసి ఆయనే చేయలేని మేమెందుకు చేయాలంటారు. అందుకని కృష్ణ భగవానుడంతటి వాడు కుచేలుడితో అన్నాడు, నేను సైతము లోకంబు కొరకు కర్మాచరణంబు చేయుపగిది అన్నాడు. ఈ లోకం నేను చేయకపోతే కృష్ణుడు చేయలేని మేమెందుకు చేయాలని వాళ్ళు మానేస్తారా, అందుకు నేను చేస్తున్నాను అన్నాడు. అందుకని లోకమంతా తనని చూసి ఆయనలా ఉండొచ్చు అనుకుని తప్పు త్రోవలోకి వెళ్ళిపోకుండా, ఆత్మ తెలియకుండానే ఆత్మ తెలుసుకున్న వాళ్ళ ప్రవర్తిస్తారేమోనని తాను కూడా భక్తితో ఉన్నట్టు, తాను కూడా ఓ స్నానం చేసినట్టు, తాను కూడా ఓ బట్ట కట్టుకున్నట్టు, తాను కూడా కూర్చున్నట్టు, తాను ఓ నమస్కారం చేసినట్టు, తాను మాట్లాడినట్టు ప్రవర్తించడమే కమండలువు చేతిలో పట్టుకోవడం వెనకాతల రహస్యము. కాబట్టి అందుకని చేతిలో కమండలం పట్టుకుని ఉంటారు. ఒకటి. రెండవ రహస్యం ఏమిటో తెలుసా అండి? శరీరమునకు ఏది పోషకము అంటే ఈ శరీరమునకు నీరు పోషకము. నీటి చేత శరీరమును పోషించాలి. శరీరము అసత్యము అని తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఇంక ఇది అసత్యం కదండి, ఇది ఉండేది కాదు, లోపల ఉన్న ఆత్మ ఉండేది. కాబట్టి ఇది ఉండదు. కాబట్టి దీన్ని చంపాదల భార్యతో వచ్చి నష్టాడు కత్తితో పొడిచేతల భార్యతాను గొడవ వదిలిపోతుంది అన్నారు అనుకోండి. అలా పొడి చేయకూడదు. అసత్యం అన్నారు కదండి నిన్న, అసత్యమైన శరీరం ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అనకూడదు. మీరు రమణ మహర్షి ఒక అద్భుతమైన ఉపమానం చెప్తుండేవారు. విస్తరాకు చివరికి ఏం చేస్తారు? పెంట కుప్పలో పారేస్తారు. అంతే కదండి. విస్తరాకుని ఏం చేస్తారు? అయ్యో ఫలానా ఆయన భోజనం చేసామండి, ఇవాళ పొద్దున భోజనం చేసిన విస్తరాకు 104 జ్వరం వచ్చి టైఫాయిడ్ వచ్చి 15 రోజుల తర్వాత నేను అన్నము తిన్న మొట్టమొదటి విస్తరాకు అని తెచ్చి బీరువాలోనో బ్యాంక్ లాకర్లోనో ఎవడైనా పెట్టుకుంటాడా? పెంట కుప్ప మీద పారేస్తాడు దాన్ని. కాబట్టి విస్తరాకు చుట్ట చివర ఏమవుతుంది? పెంట కుప్పలో పడిపోతుంది. అలాగని మీరు విస్తరాకు తేగానే పెంట కుప్ప మీద పారేస్తారా? విస్తరాకు పెట్టుకోవాలి, అన్నం పెట్టుకోవాలి, తినాలి, ఆ తర్వాత దానికి మళ్ళీ ఉత్తరాపోసనం పట్టాలి, అప్పుడు విస్తరాకును మడత పెట్టి తీసుకెళ్లి పెట్టకుప్ప మీద పారేయాలి. ఈ శరీరంలో ఉండాలి, సత్యం తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఇది తనంత తాను ఎప్పుడు పడిపోతే అప్పుడు పడిపోతుంది, దాని గురించి పెద్ద అల్లరేమిటని చెప్పి ఎదురు చూడాలి. అంతేకాని దీన్ని చంపే ప్రయత్నం చెయ్యకూడదు. ఆత్మహత్య దోషము. తనంత తాను ఒకనాడు పడిపోతుంది. పడిపోతున్నప్పుడు లోపల ఉన్న వస్తువుగా ఇది పడిపోవడానికి కూడా నువ్వు సాక్షిగా ఉండు. కాబట్టి అప్పటి వరకు దీన్ని జలముల చేత పోషిస్తాం. అలా పోషించి చూపించి శరీరమునందు ఉండి, అందుకని ఋతుమంతము అని పిలుస్తారు శరీరాన్ని. ఇందులో ఉండి సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యం తెలుసుకుని అసత్యమైన శరీరము పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా ఉండగలగాలి. ఈ తత్వాన్ని చెప్పడం కమండలం చేత్తో పట్టుకోవడం. కాబట్టి ఇప్పుడు కమండలం పట్టుకున్నారు. ఇవన్నీ పట్టుకున్నవాడు ఇంకా ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఇంకా మాట్లాడడం ఏంటి? ఆత్మవస్తువుతో రమిస్తున్నవాడు మౌనంతో ఉంటాడు. మౌనంతో ఉన్నవాడు కాబట్టి ఆయన ఇంకేం మాట్లాడడు. కాబట్టి లోకానికి ఏమైనా పనికొస్తాడా? లోకానికి పనికిరాడు. మీకేమైనా చెప్తాడా? ఆయన మీకేం చెప్పడం. మీకేం చెప్పడని అనుకోవడానికి వీల్లేదు. వచ్చిన వాళ్ళల్లో యోగ్యుడు అని ఆయన అనుకుంటే వారికి చెప్తారు. వారికి చెప్తారు అని అనడానికి నిదర్శనమేమి? వీరాసనం. కుడికాలెత్తి దేని మీద వెయ్యాలి? ఎడంకాలు మీద వెయ్యాలి. ఎడంకాలు మీద వేసుకుని కూర్చుంటే వీరాసనము వేసుకుని కూర్చున్నట్టు. దాన్ని వీరాసనం అంటారు. ఎందుకు వీరాసనం వేయడం అంటే, వీరాసనము వేసుకున్నవాడు నోరు విప్పి మాట్లాడితే దేని గురించి మాట్లాడతాడు? ఏమంటే కొత్తగా సినిమా రిలీజ్ అయింది బాగుందా, లేకపోతే క్రికెట్ మ్యాచ్ వన్డే ఇంటర్నేషనల్ ఎవరు నెగ్గారండి, ఇవన్నీ మాట్లాడాడు అనుకోండి, వాడికి వీరాసనం వేసుకునే అధికారం లేదు, కాషాయం కట్టుకునే అధికారం లేదని. వాడు దేని గురించి మాట్లాడతాడు అంటే, ఎప్పుడు నోరు విప్పినా బ్రహ్మముని గురించే మాట్లాడతాడు. కాబట్టి ఎప్పుడూ బ్రహ్మముని గురించే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ఏం వేసుకుంటాడు? వీరాసనం వేసుకుని ఉంటాడంటే తత్వబోధ మాత్రమే చేస్తాడు. భగవత్ సంబంధమైన విషయాన్ని, పరమసత్యమైన విషయాన్ని మాత్రమే ఆయన మాట్లాడతాడు. కాబట్టి వీరాసనం వేసుకుని ఉంటారు. కాళ్ళకి చెప్పులు వేసుకోరు. మనం ఏం వేసుకుంటాం? చెప్పులు వేసుకుంటాం. ఆయన ఏం వేసుకుంటారు? పాదుకలు వేసుకుంటారు. మీరు చంద్రశేఖర బ్రహ్మచార్య స్వామిని చూడండి, పాదుకలు వేసుకుంటారు. లేకపోతే మీరు ఒక రమణ మహర్షి అసలు అన్ని అవస్థలకి అతీతమై, అన్ని ఆశ్రమాలకి అతీతమైన స్థితిలో ఉన్నారు ఆయన. కాబట్టి గురువులైనటువంటి వారు పాదుకలు తొలుక్కుని పెడతారు.
మీకు ఒక చిత్రమైనటువంటి విషయం ఉంటుంది. పాదుకా పూజ అని పరమహంసలైనటువంటి వారు, యతి పురుషులైనటువంటి వారు వస్తే పాద పూజ చేశామండి అంటారు. మీరు ఎప్పుడైనా చూశారో, చాలా మంది పెద్దలు ఇక్కడ చూసి ఉంటారు. పాద పూజ అంటే వారి పాదములకేం పూజ చేయరండి. దేనికి చేస్తారో తెలుసా? వారు ఎక్కి విడిచిపెట్టేసిన పాదుకలు ఉంటాయి, చెక్క పాదుకలు, వారు కొన్నాళ్ళు వాడినవి. ఆ చెక్క పాదుకలు అక్కడ పెడతారు. పెడితే ఆ పాదుకలకి పూజ చేస్తారు. ఆ పాదుకలకి పూజ చేయడమే పాద పూజ. స్వామివారికి పాద పూజ చేసుకున్నామంటే మా ఇంట్లో అంటారు. స్వామివారికి పాద పూజ చేసుకున్నామంటే పాదుకలకి పూజ చేస్తారు. పాదుకలు ఎందుకు వేసుకోవాలి? చెప్పులు ఎందుకు వేసుకోకూడదు? వాళ్ళు కూడా చెప్పులు వేసుకోకూడదా? ఆల్ రైట్, చెప్పులు వేసుకుంటే ఒక దోషం ఉంది. ఏదో ఒక జంతువు మరణించిన తరువాత ఆ జంతువు యొక్క చర్మమును ఉత్తరించి చెప్పు కొడతారు. కాబట్టి మరణించిన జంతువు యొక్క చర్మము పాదములకు స్పర్శతో ఉండడం ఇష్టం లేకపోతే స్లిప్పర్స్ అంటాం కదా ఈ రోజుల్లో, రబ్బర్, ఆ రబ్బర్ తో చేసినవి వేసుకోవచ్చు. ఆల్ రైట్, చెట్లకి వస్తున్నటువంటి పాలుని స్పృశించడం దోషం, అందుకని స్లిప్పర్స్ వేసుకోం. కాబట్టి స్లిప్పర్స్ వేసుకోకండి, పోనీ అది కూడా వద్దు. పోనీ ఇంకొక రకం పదార్థం, ప్రపంచంలో ఏ సంస్పర్శ వలన దోషము లేదో అటువంటి పదార్థముతో చేయబడినటువంటి చెప్పులు వేసుకోకూడదా? వేసుకోరు, పాదుకలే వేసుకుంటారు. ఎందుకు పాదుకలు వేసుకుంటారో తెలుసా అండి? చెక్క పాదుక వేసుకుని నడిస్తే మీరు వారిని చూడగానే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోమని అర్థం. వారు లౌకికమైనటువంటి కోరికల పట్ల కానీ శరీరమునందు కానీ వారికి ఆసక్తి లేదు. కాబట్టి ఈ శరీరమునందు వారికి ఆసక్తి లేదు కాబట్టి ఆ ఆసక్తిని విడిచిపెట్టి ఇది సత్యము కాదు అని తెలుసుకుని వారు లోపల ఆత్మవస్తువు యందు స్థిరపడిపోయారు. కాబట్టి దేహమునందు అభిమానము లేదు. దానికి గుర్తేమి? పాదుకను తొడుక్కుని నడుస్తారు. ఈ ఒక పాదుక విడిచిపెట్టి దత్తాత్రేయ స్వామి వారు కుడికాలు తీసి ఎడంకాలు మీద వేసుకుంటారు. మీరు గురుపాదుక కనపడగానే ఏం చేస్తారు? గురుపాదుకలకి నమస్కరిస్తారు. గురుపాదుకలు అంటారు. అంతేగాని మా అన్నయ్య గారి పాదుకలు, మా తమ్ముడు పాదుకలు, మా చెల్లెలి పాదుకలు, మా ఆవిడ పాదుకలు అని అందరూ ప్రపంచంలో. గురుపాదుక అంతే. గురుపాదుక అన్న మాట ఎందుకు వచ్చింది మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి. ఇక్కడే ఒక గొప్ప రహస్యం. మీరు ఇది తెలుసుకుంటే చాలా గొప్ప తత్వం తెలిసిపోయినట్టే. ఇందాక నేను ఒక విషయం మీకు మనవి చేశాను. నేను ఉపన్యాసం చెప్తే నా నోటిని కళ్ళకద్దుకుని ఎవరో నమస్కారం పెట్టరు, నా పాదాలు కళ్ళకద్దుకుని నమస్కారం పెడతారు అని. అంటే నాకు నా నోరు కళ్ళకద్దుకుని ఎవరో నమస్కారం పెట్టాలని కోరికేం లేదు. ఆ మాటకు వస్తే నాకు కాళ్ళకి నమస్కారం పెట్టాలని నాకేం కోరిక లేదు. కానీ పాదాలకు ఎందుకు నమస్కారం పెడతాం అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీ ప్రమేయము లేకుండా మీ జీవనము నడవడానికి ఎప్పుడూ పైకి లేచి ఉండేది శరీరంలో తల, ఎప్పుడూ కింద నుండేవి పాదములు కదండి. పాదాలు పైకి వెళ్ళాయి అనుకోండి అస్తవ్యస్తంగా ఉంటుంది. తల కిందకు వచ్చింది అనుకోండి అందులో ఏదో గమ్మత్తు ఉండాలి. తల ఇలా నిలబడ్డం అంటే ఏమిటో తెలుసా అండి? వాడికి తల పొగర్రా అంటారు, వాడికి గుండె పొగర్రా, వాడికి చేతి పొగర్రా, వాడికి కాలు పొగర్రా అనరు. పొగరు దేనివల్ల వస్తుంది? ఏదో ఒక విషయాన్ని చూసుకుంటాడు. అబ్బా నా అంత వాడి ఇంకా ప్రపంచంలో ఎవడున్నాడంటే, వీడికో రూపాయి ఉంది అంతే, నా అంత వాడిని నేను. వాడికి పొగరు ఉన్నది శరీరమునందు చాలా అహంకారగ్రస్తమై ఉన్నాడు. వాడికి ఇంకా అహంకారము వదలలేదు. గుర్తేమో తెలుసా అండి? పెద్దల ముందు ఇది వంగదు, ఇలా వంగి నమస్కారం పెట్టలేడు. అలా ఎందుకు పెట్టాడు? అహంకారము చేత ఇది నిలబడే ఉన్నది. ఇది వంగిపోవాలి. ఎవరి దగ్గర వంగిపోవాలి? ఈ అహంకారం నిన్ను నాశనం చేస్తోందని దీని మీద మమకారమే వదిలి తిరుగుతున్న మహానుభావుడు ఎవడున్నాడో వాడి పాదాల కింద నలిగిపోతున్న పాదుకల ముందు నీ శిరస్సు వంగిపోవాలి. వంగిపోతే నువ్వు కృతకృత్యుడవయ్యావు మనిషి పుట్టినందుకు. ఇది చెప్పడానికి గురుపాదుక ముందు తల వంగిపోవాలి తప్ప గురుపాదుక ముందు నిలబడి పువ్వేయడానికి వీల్లేదు. గురువు పాదములను స్పృశించి నమస్కరించడం వెనక రహస్యం ఇది. ఇలా నిలబడి ఎన్ని జన్మలెత్తానో పెద్దల దగ్గర ఇలా వంగితే నాలో అణకువ వచ్చినట్టు. ఆ వంగనంతసేపు నాకు రానే లేదు అహంకారాన్ని విడిచిపెట్టడం అని తెలిసినట్టు. కాబట్టి వంగి ఇలా చెయ్యి వేసి పట్టుకుని నమస్కరిస్తే గురుపాదుకని పట్టుకోవడం వల్ల ఏ మహానుభావుడు దేహాత్మాభిమానం వదిలిపెట్టాడో, ఎన్ని కోట్ల జన్మల నుంచి నేను వదిలిపెట్టలేకపోయానో
అటువంటి వాడి ముందు ఈ వదిలిన వాడి ఔన్నత్యాన్ని గుర్తించి నిలబడిపోయిన నా తలని వంచుతున్నానని చెప్పడం గురుపాదుక ముందు శిరస్సు వంచడం. అందుకని పాదుకలు వేసుకుని గురువులు తిరుగుతారు, శిరస్సు వంచి శిష్యులు నమస్కరిస్తారు. ఇంతటి రహస్యాన్ని మర్చి స్వామి పాదుకలు వేసుకుని తిరిగారు. వెనక ఒక ఆవు నిలబడి ఉంటుంది, ముందు ఒక 4 కుక్కలు అస్తవ్యస్తంగా, ఒకటిలా ఒకటలా ఒకటిలా ఏవో 4 కుక్కలు ఉంటాయి. ఏమిటా 4 కుక్కలు, ఏమిటా ఆవు? మీకు భగవంతుని యొక్క స్వరూపాల్లో శంకర భగవత్పాదులతో సహా గురువుల యొక్క స్వరూపాల్లో 4 కుక్కలు ఒక ఆవు ఉన్నవాడు ఎవ్వరూ లేరు. 4 కుక్కలు ఒక ఆవు ఉండేటటువంటి గురుస్వరూపం దత్తాత్రేయ స్వామి గారు ఒక్కరే. అలా ఎందుకుంటాయి అంటే ఆ 4 కుక్కలు ఏవో మీరు తెలుసుకోవాలి. కుక్కకి ఉన్న లక్షణం ఏమి అంటే కుక్క 2 లక్షణములతో ఉంటుంది. దానికి మనస్సులో భగవంతుడన్నవాడు అది ఎప్పుడు ఒకడి గురించే ఆలోచన చేస్తుంది. దానికి 2 యజమానులు 3 యజమానులు దానికి ఉండరు. దానికి ఒకడే యజమాని. ఎవరా యజమాని? ఎవడు తనని పోషిస్తున్నాడో వాడు యజమాని. పక్కన కోటీశ్వరుడు ఉన్నాడు, పక్కన రిక్షా తొక్కుకునేవాడు ఉన్నాడు. ఈ కుక్కకి అన్నం పెడుతున్నవాడు, ఈ పూరిపాకలో ఉన్నవాడు తాను అన్నం తింటూ ఇంత కబలం తీసి కుక్కకి పెడతాడు. ఆ కోటీశ్వరుడు కారు ఎక్కుతూ లేకపోతే మార్నింగ్ వాక్ ఎడుతూ స్టిక్ పట్టుకుని పాక ముందు నించుని ఏమై రేపు పొద్దున్నా అని పిలుస్తున్నాడు అనుకోండి, ఈ కుక్క భౌ 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 అంటుంది. వాడు కోటీశ్వరుడు, దానికి లెక్క ఉండదు. ఏమో నా యజమాని పాక ముందు నించున్నాడు ఎత్తుకుపోతాడేమో అందరికి అనుమానం. అంతేకాని వాడు కోటీశ్వరుడు రా, ఈ పాకలోంచి ఎత్తుకెళ్ళవలసిన అవసరం వాడికేటి? దానికి అనవసరం. దానికి ఒకటే, దానికి ఎవరు అన్నం పెట్టారో, ఎవడు దానికి పోషకుడో, ఎవడు ధారకుడో వాడి పట్ల విశ్వాసమో. ఇది కుక్క లక్షణము. కుక్క ఏం చేస్తుంది? ఎప్పుడూ యజమాని శ్రేయస్సే. దానికి ఏం కావాలి? మీరు కుక్కల్ని చూడండి, ఆశ్చర్యకరమైన లక్షణంతో ఉంటాయి. అది పడుకుంటుంది. కుక్క పడుకుంటే ఓ కాకి అలా వచ్చి ఆ దానిమ్మ చెట్టు మీద వాలుతుంది. నేను మా తమ్ముడి ఇంటికి వెళ్ళినప్పుడు చూసి ఆశ్చర్యపోతుండేవాడిని. నేనంటే ఎప్పుడు ఫ్లాట్స్ లో ఉంటుంటున్నాను కాబట్టి కాకినాడలో నాకు అలాంటి గొడవలు లేవనుకోండి. మా తమ్ముడు హైదరాబాద్ లో ఉన్నాడు, వాడికి ఏదో 2 అంతస్తుల మేడ ఉంది. నా యందు చాలా ప్రేమ కలిగిన వాడు కాబట్టి అప్పుడప్పుడు వాడి ఇంటికి వెళ్లి కొన్నాళ్ళు గడిపొస్తూ ఉంటాను. వాడి ఇంటికి వెళ్ళినప్పుడు బాల్కనీలో కూర్చుంటే ఓ పెద్ద గుర్రం అంత కుక్కో దాన్ని పెంచాడు వాడు. ఆ కుక్కని ఓ పెద్ద గొలుసేసి కట్టేస్తాడు. చిత్రం ఏంటంటే అది నేను కారు దిగి ఇంట్లోకి వెడుతుంటే భౌ భౌ అంటుంది. బట్ దానికి ఏమర్థం అవుతుందో తెలియదు. ఒకవేళ ఆ కారు డ్రైవ్ చేసుకొచ్చిన వాడు ఈయన నీ యజమాని కూడా నమస్కరించేవాడు, ఆయన అన్నగారు అందనుకోండి, అదేమి ఊరుకోదు, భౌ భౌ అంటుంది. మా తమ్ముడు దిగొచ్చి మా అన్నయ్య ఓ టామీయో జూలియో బీలియో ఏదో పెట్టి అన్నయ్య తప్పో అలను వరకూడదు అన్నాడు అనుకోండి, దానికి ఏమర్థం అవుతుందో తెలీదు. అది వెంటనే ఇలా 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 తోకాడించి మర్నాడు మా తమ్ముడితో కలిసి ఆ ఎదురుగుండా ఉన్న ఏదో ఒక పెద్ద కొండలాంటిది ఒకటి ఉంటే వాడి ఇంటి ముందు కూర్చున్నాను. నేను కూర్చుంటే మా మరదలు కాసేపు ఆ కుక్క అటు ఇటు ఇటు పరిగెడుతుంది. ఆ గొలుసు విప్పేసింది. విప్పేస్తే అది ఉరకల పరుగుల మీద కొండ మీదకి వచ్చేస్తాను. నేను అనుకున్నాను అదేదో మా తమ్ముడితో ఆడుకుంటుందా అనుకున్నాను. నాకు కుక్కలంటే భయం. కుక్కలేంటి ప్రపంచంలో అన్ని భయమే నాకు. కాబట్టి ఆ కుక్క ఎవరికి అజ్ఞానం ఎక్కువ వాడికి భయం ఎక్కువ. ఆ కుక్క గబగబా వచ్చేసి అమాంతం నేను ఇలా కూర్చుని ఉంటే అంత పెద్ద కుక్క నా 2 భుజాల మీద 2 కాళ్ళేసి నాలుక వేలాడుతూ ఇలా ఇలా చూస్తాను. నేను హడిలిపోయాను దాని నోట్లోకి చూసి. అంత దగ్గరగా నేను కుక్క నోరు ఎప్పుడు చూడలేదు. వేరే ఇదేమిట్రా ఈ కుక్క తీసేయరా అంటాను నేను. అన్నయ్య దానికి నిన్న నేను చెప్పాను కదా, వాడు మా అన్నయ్య అలా అరవకూడదు అన్నాను కదా, దానికి పశ్చాత్తాపం అన్నయ్య, అది నిన్ను ప్రేమిస్తోంది, దాని ప్రేమ మండిపోదు, దాన్ని తీసేయరా అంటాను నేను. అంటే కుక్క చూడండి తన యజమాని అన్న మాటకి కట్టుబడిపోతుంది అంతే. దాన్ని ఎక్కడ వదిలేయండి పరిగెత్తుకుంటూ మళ్ళీ యజమాని ఇంటికి వచ్చేస్తుంది. యజమాని కూతురు జోలికి మీరు వెళ్ళండి, ఆ పిల్లని కాస్త మీరు ఆడుకుని దాన్ని ఏదో ఏడిపించారనుకోండి, అది ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని బాబో అనరుస్తుంది. కాకి దానిమ్మ చెట్టు మీద వాళ్తే కాకి మీద బాబో అనరుస్తుంది. ఆ దానిమ్మ కాయ ఏమైనా కాకి తినేస్తుందేమో, అది మా యజమానిదని. కుక్కకి సర్వకాలముల యందు యజమాని పట్ల ప్రీతి తప్ప ఇంకొకటి ఉండదు. ఆఖరికి ఆ యజమాని కారు దిగి ఇంట్లోకి వెళ్ళిపోతుంటే ఆయన దానికి ఏమైనా స్వీట్లు తెచ్చాడా, హాట్లు తెచ్చాడా, లేకపోతే దాన్ని ఏమైనా పోషించాడా, దానికి అన్నం పెట్టాడా? ఆ ఇంటి యజమాని ఆయన వెళ్ళిపోతుంటే
అది గబగబ గబగబా వచ్చేసి 2 కాళ్ళు ఎత్తేసి తోక ఊపేసి నడుం తిప్పేసి కాళ్ళ మీద పడిపోయి నాకేసి నానాలర చేసి కుయ్యి 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 అనేసి పడుకుంటాడు. ఓ 10 రోజులు యజమాని రాలేదనుకోండి, అది గేటు వంకే చూసి గేటు వంకే చూసి గేటు వంకే చూసి అన్నం తినడం మానేసి ఆ యజమాని ఓ నెల్లాళ్ళు ఎక్కడికో తాళం పెట్టి వెళ్ళిపోతే అన్నం తినడం మానేసి చచ్చిపోయిన కుక్కలు నాకు తెలుసు, మీకు తెలిసే ఉంటాయి. కుక్క దేనికి గుర్తో? వేదము దానికే గుర్తు. విద్ అంటే తెలుసుకొనుట, దేనిని తెలుసుకొనుట. కుక్కకేం తెలుసు? యజమాని ఒక్కటే తెలుసు. ఇంకొకటి తెలిస్తే కుక్క అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది. కుక్కకి యజమాని శ్రేయస్సే తెలిసినట్టు వేదమునకు భగవంతుడి గురించి మాత్రమే చెప్తుంది. భగవంతుణ్ణి మాత్రమే ప్రతిపాదించేటటువంటి 4 వేదములుగా ఉన్నటువంటి రాశి ఈశ్వరుడునే ప్రతిపాదిస్తూ ఆయన చుట్టూ తిరుగుతోంది. 4 వేదముల చేత ప్రతిపాదింపబడిన పరాత్పర స్వరూపము సాకారమైతే దత్తాత్రేయుడై గురువుగా నీ ముందు కూర్చుని ఉన్నాడు. 4 కుక్కలు ఆయన చుట్టూ తిరుగుతుంటాయి. వెనకాతల దూరంగా ఒక ఆవు నిలబడి ఉంటుంది. ఎవరా ఆవు? ఆ ఆవు ఉపనిషత్తు. ఆ ఆవు కుక్కలకి చివర నించుంటుంది. ఎందుకు అలా నించోవడం? దాని పేరే ఉపనిషత్. ఉపనిషత్ అంటే ఏమిటో తెలుసా అండి? వేదములకు చివర ఉన్నటువంటిది ఏదో దాని పేరు ఉపనిషత్. అందుకే అబ్బో 8:30 అయిపోయిందే. 8:30 కరెక్టేనా అమ్మా? 8:30 కరెక్టేనా? నేను పూర్తి చేసేస్తాను, క్షమించండి. కొద్దిగా టైం ఎక్కువ తీసేసుకుంటున్నాను, మర్చిపోయాను నేను ఇవాళ ఆనందంలో. ఆ ఆవు ఉపనిషత్ స్వరూపము. వేదములు భగవంతుడి గురించి ప్రతిపాదన చేసి కర్మభాగమును జ్ఞానభాగమును ప్రతిపాదన చేస్తే ఉపనిషత్తులు కేవలము జ్ఞానము గురు శిష్య సంవాద రూపంలో ఉంటాయి. అవి ఉపనిషత్తులు దేని గురించి చెప్తాయి అంటే కేవల జ్ఞానము. దాని పేరు ఇంకొకటి పెట్టకూడదా? పెట్టలేదు. అవి ఉపనిషత్తులు. అందులో ఈశావాస్యోపనిషత్, కఠోపనిషత్, మాండూక్యోపనిషత్ అలా ఉంటాయి పేర్లు. అది లోపల ఎవరు మాట్లాడుతున్నారో గురు శిష్యుల్ని బట్టి పేరు మారుతుంటుంది, ప్రతిపాదన బట్టి మారుతుంది. కానీ ఉపనిషత్ అన్నది మారదు. ఎందుకు ఉపనిషత్ అనాలి? ఇంకో మాట అనకూడదా? ఆ మాట అనడం వెనకాతల ఒక రహస్యం ఉంది. షద్ అంటే జీర్ణమగుట. ఏది జీర్ణమైపోతుంది? ఈ జగత్తంతా జీర్ణమైపోతుంది. ఎందుకు జీర్ణమైపోతుంది? జగత్తుకి షడ్వికారములున్నాయి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒకనాడు లేదు, కానీ దానికి డేట్ ఆఫ్ బర్త్ అన్నది ఉన్నది, పుట్టినది. అది అసలు పుట్టకుండా ఎప్పటి నుంచో ఉన్నది కాదు, అలా ఎప్పటి నుంచో ఉన్నది అవుతుంది. దాని పుట్టుక ఎవరికో తెలియదు. అప్పుడు ఏమంటారు? పూర్వజ త్రిపురాంబిక అంటారు లలితా శాస్త్రంలో. దాని పుట్టుక ఎవరికీ తెలియదు. అందరి పుట్టుకి ముందే అది పుట్టింది. కానీ మిగిలినవన్నీ పుట్టడము తెలుసు. ఒకనాడు పుట్టినవి. ఆ పుట్టినది ఏమైనది? పెరిగినది. పెరిగినది మార్పు చెందినది. మార్పు చెందినది తరిగినది. తరిగినది నశించిపోయినది. పుట్టుట, పెరుగుట, మార్పు చెందుట, తరుగుట, శోషించిపోవుట, నశించిపోవుట. ఈ 6 లక్షణములతో షడ్వికారములతో ఈ జగత్తంతా వస్తుంది వెళ్ళిపోతుంది, వస్తుంది వెళ్ళిపోతుంది. ఆ చెట్టు ఇది 10 సంవత్సరాల క్రితం ఉందని నేను అనుకోను. ఎప్పుడో పుట్టింది ఆ చెట్టు. అది పెరుగుచున్నది. వచ్చే సంవత్సరం నేను ఉపన్యాసాలకు వచ్చేటప్పటికీ అది ఇంకా పెరుగుతుంది. 2 ఏళ్ల తర్వాత ఇంకా పెరుగుతుంది. పెరిగి 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 పెద్ద చెట్టు అవుతుంది. మనం వింటుంటాం, శ్రీశైలంలో ఉండేదండి ఓ పెద్ద చెట్టు ఫలానా సంవత్సరం తుఫాన్లో పెరిగిపోయినది. ఏమైంది? నశించిపోయినది. అన్నీ షద్ 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 అన్ని జీర్ణం అయిపోతున్నాయి, వస్తున్నాయి, పెరుగుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, వస్తున్నాయి, పెరుగుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఈ పురుగులు ఎక్కడున్నాయో తెలియదు. దీపాలు పెట్టారు, ఎన్ని పురుగులో. పుట్టినవి భూమిలోంచి వచ్చాయి, పెరిగినవి కబకబకబ తిరిగాయి. రేపొద్దుటికి ఇవన్నీ పరదాలు పైకెత్తితే తూకం వేస్తే ఓ బస్తాడో 100 కేజీలో వస్తాయి. నశించిపోయినవి. నశించిపోతున్నవన్నీ షద్. నశించనిది. నశించిపోతోంది అంటే ఈ నశించిపోయేవన్నీ పుట్టడానికి ఒకటి ఉన్నది. అది లేకపోతే ఇవి ఎలా పుడుతున్నాయి? ఇవన్నీ పుట్టడానికి ఆధారమైనది ఒకటి ఉన్నది, దానికి మార్పు లేదు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తే మీరు తేలిగ్గా పట్టుకుంటారు. సినిమా ఉన్నది. సినిమా రీల్ వేస్తున్నప్పుడు సినిమా ఇలా కదులుతూ మీకు కనపడుతుంది.
సినిమా కదులుతున్నప్పుడు సినిమాలో ఆ పాత్రలన్నీ కదులుతుంటాయి ఓ 2.5 గంటల సేపు. కదులుతున్న సినిమా కదులుతూ కనపడాలంటే కదలనిది ఒకటి ఉండాలి, అది తెర. తెర లేదనుకోండి సినిమా కనపడదు. కాబట్టి తెర ఉంటే సినిమా కనపడింది. అసత్యమైన సినిమా సత్యమైన తెర మీద పడుతోంది. ఇవాళ సీతారామ కళ్యాణం సినిమా వేశారు. తెర నేను పొంగిపోయానండి, చాలా బాగుందమ్మా, నా అదృష్టం, నిజంగా నా మీద సీతారామ కళ్యాణం వేశారు అని ఏం పొంగిపోదు. ఓ నెల పోయిన తర్వాత కత్తులు రత్తయ్యా ఈ తెర మీద వేస్తున్నాం అన్నారు. అరే రే నా కర్మ, నా మీద కత్తులు రత్తయ్య వేస్తారా? ఉదాహరణకి చెప్పానంతే నేను అని ఆ తెర బెంగబెట్టుకోదు. అది సుఖమునకు దుఃఖమునకు అన్నిటికీ సాక్షి సత్యము అలా ఉంటుంది. అది అలా ఉంటేనే సినిమా పడుతుంది. అంతేకాని కత్తులు రత్తయ్య నా మీద వేయడానికి వీల్లేదండి అందనుకోండి, ఇంకా అది తెర ఎందుకు అవుతుంది? దానికి ఏం సంబంధం లేదు, అది అలా ఉంటుంది అంతే. దాని మీద ఏం వేయండి పడుతుంది, కానీ దానికి ఏం సంబంధం లేదు. ఇన్ని అయిపోతాయి. టిక్కెట్ కొనుక్కున్నవాడు 30 రూపాయలు ఇచ్చి కాసేపు మాయలో ఉండి అనేక భావాలు అనుభవించేసి శుభం అని వాడు వేసేసిన తర్వాత దీని వలన వాడు పొందింది ఏమిటో గుర్తొచ్చి భారమైన గుండెలతో వెళ్ళిపోతాడు. అలా ఇంతమంది భావములకు ఈ సత్యాన్నంతటినీ గ్రహించేది ఆ తెర ఒక్కటే. మిగిలింది ఏది సత్యం కాదంతా అసత్యం. అలా ఈ షద్ నశించిపోయి జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోయే ఈ జగత్ అంతటికి ఆధారమైన సత్యము ఏది ఉన్నదో అది భగవన్, అది పరమాత్మ. ఇప్పుడు నషద్ జీర్ణము కాని సత్యమైన పరబ్రహ్మమైన భగవంతునికి దగ్గరకి తీసుకెళ్లగలను, నేను దర్శనము చేయించలేను. ఎందుకని? దర్శనం నీ నిష్ట మీద ఆధారపడింది. అంటే దగ్గరకు తీసుకుని వెళ్ళుట. ఉపనిషద్ ఏది నశించనిదో నశించని దాని దగ్గరికి తీసుకుని వెళ్ళునది. అందుకనే మీకు సమస్తమైన ఆహారము యొక్క సారమేది? పాలు. కంటి పిల్లాడు తల్లి పాలు దొరకలేదు, ఆ తల్లికి ఏదో బాధ, పాపాడు ఇవ్వలేకపోయింది పాలు, ఆవు పాలు పట్టేయండి, వాడు వృద్ధిలోకి వస్తాడు. ఓ పిల్లాడు చదువుకుంటున్నాడు, వాడికి బాగా మేధస్సు పని చెయ్యాలి, అలాగని వాడు ఏదో కడుపు నిండా తినేస్తే నిద్ర వస్తుంది, ఓ గ్లాసులు పాలు తాగు, నీరసం రాదు. ఓ ముసలాయన జ్వరం వచ్చింది, పాలు తాగు, ఏమి ఇబ్బంది లేదు. అన్ని స్థితులలో ఉన్న వాళ్ళకి, అన్ని వయస్సుల్లో ఉన్న వాళ్ళకి ఏది ఔషధమో? ఆవు పాలు ఔషధము. ఆవు పాలు అన్నిటి యొక్క సారమైనట్టే సమస్త జ్ఞానము ఉపనిషత్తు యందు ఉన్నది. ఆ ఉపనిషత్తే జ్ఞానము, ఆ జ్ఞానమే పాలు, ఆ పాలు ఇచ్చేది ఆవు, జ్ఞానమును ఇచ్చేది ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు శృతులకు చివర ఉన్నది, వేదముల చివర ఉన్నది, కుక్కలని దాటిన తరువాత ఆవు ఉన్నది. ఈ ఉపనిషత్తులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి గురించి చెప్తున్నాయి? ఆ దత్తాత్రేయుడు గురించి చెప్తున్నాయి, ఆ మహానుభావుడు శ్రీమన్నారాయణుడు గురించే చెప్తున్నాయి, ఆ సదాశివుడి గురించే చెప్తున్నాయి. నామంతో ఏముంది? ఉన్నది భగవంతుడి గురించి. ఇవన్నీ దేని గురించి ప్రతిపాదిస్తున్నాయో అవన్నీ నన్ను సేవిస్తున్నాయి. అంటే గురువుకి కరతలామలకమై ఉన్నాయి. ఏవి? వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, శాస్త్రములు, జ్ఞానము గురువుకి కరతలామలకమై అది ఉసిరికాయ చేతిలో పట్టుకున్నట్టుగా సమస్తము తాను అనుభవించి శిష్యులకి ఉదారముగా పంచిపెడుతున్నాడు గురువు. అలా ఉదారంగా అడిగేవాడుంటే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. నిజంగా జ్ఞానం కావాలని నీకు కుతూహలం ఉందా? ఉంటే నా పాదాల వంక చూడు. నీకు ఇలా చూడగానే నా గోటి కాంతి చూస్తే చాలు, నీ అజ్ఞానం తీసేస్తాను. ఇలా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, దాచుకోవడానికి ఉన్నవాడను కాను అని చెప్పడానికి వీరాసనం. ఇన్ని వేసుకుని ఉదారుడై మహానుభావుడు ఆ దత్తాత్రేయుల వారు మనకి ఎదురుగుండా దర్శనమిస్తున్నారు. కాబట్టి మనం ఏం చెయ్యాలి? వారికి ఒక్క నమస్కరిస్తే చాలు. మీకు చాలా చిత్రాతి చిత్రమైన విషయం ఒకటి ప్రతిపాదన చేస్తాను. ఈయనే ఇంత గొప్పవారైతే ఈయన గురువు ఎంత గొప్పవారై ఉండాలి? దత్తుడికి గురువు ఎవరు? ఒకవేళ తండ్రి అత్రి గురువా, తల్లి అనసూయమ్మ గురువా? దత్తాత్రేయుల వారు తనకి గురువు అని ఎవరి గురించి చెప్పారు? ఆయనకి ఎలా వచ్చింది మరి జ్ఞానం? ప్రపంచంలో గురువు లేకుండా రాదు కదా. మరి దత్తాత్రేయుల వారికి గురువు ఎవరు? మరి కృష్ణుడు భగవానుడేగా, కృష్ణుడిగా ఉండగా సాందీపని మహర్షి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? మరి దత్తాత్రేయుల వారికి గురువు ఉండాలిగా. మరి దత్తాత్రేయుల వారికి గురువు ఎవరు? ఎవరి వలన దత్తుడికి ఇంత గొప్పతనం వచ్చింది? మరి ఆ గురువు గురించి ఎందుకు చెప్పరు?
చెప్తారా చెప్పకూడదా? చెప్పి తీరాలి కదా. ఆ గురువు ఎవరు, అసలు ఆ గురు శిష్యులు ఏమిటి, ఆ గురు శిష్య సంబంధం ఏమిటి, అందులో ఉన్న గమ్మత్ ఏమిటి, ఈ విషయాల్ని రేపటి రోజున విజ్ఞాపన చేసేటటువంటి శక్తి దత్తాత్రేయుల వారు నాకు కటాక్షించుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.